$2 బిలియన్ సోలార్ కాంట్రాక్టు కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారు అనే ఆరోపణపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సహా 7 మందిపై అమెరికాలో కేసు నమోదైంది. మరోవైపు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఏపీతో లింకులున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి ఏపీ అధికారులతో అదానీ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తోంది. ఎక్కడో అమెరికాలో నమోదైన కేసు ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. అమెరికాలో అదానీపై కేసు నమోదు కాగానే ఆంధ్రప్రదేశ్లో లింకులు కలిగి ఉన్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. 2021లో ఏపీకి చెందిన కొందరు అధికారులకు గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చారు అనే అభియోగం ఉంది. ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయి అన్నది ప్రధాన ఆరోపణ. విదేశీ అధికారులతో ఏపీలోనే గౌతమ్ అదానీ భేటీ జరిగిందని తెలుస్తోంది. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీల్లో గౌతమ్ అదానీ భేటీ అయినట్టు ప్రభుత్వ అధికారులకు 2029 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపణ కూడా ఉంది. ఇది కాకుండా ఏపీలో ఒప్పందాల కోసం కూడా 1750 కోట్లు లంచం ఇచ్చేందుకు సిద్దమయ్యారు అని అభియోగం ఉంది. ముఖ్యంగా ఏపీలోని డిస్కంలో భారీ నష్టాలు వచ్చినప్పుడు విద్యుత్ ఒప్పందాలు వేగంగా అమలు చేసేందుకు ముడుపులిచ్చారనే ఆరోపణ కూడా ఉంది. అమెరికాలో నమోదైన కేసు ప్రకారం ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు చెందిన గౌతమ్ అదానీ సహా మేనల్లుడు సాగర్ అదానీ మరో 5గురిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో కేసు నమోదైంది. ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్ సహా అనుబంధ సంస్థలకు త్వరగా అనుమతుల కోసం భారీగా లంచాలు ఇచ్చినట్టు అభియోగం ఉంది. ఈ ఒప్పందాలు 2019-24 వరకు పనిచేసిన ఏపీ ప్రభుత్వంలోని కీలక అధికారి ప్రధాన పాత్ర పోషించినట్టుగా చెబుతున్నారు.